డే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మాకు తెలియని ఉప్మానా అనుకుంటున్నారు కదా. తెలియని వాళ్ళ కోసం టమాటో బాత్ ఎలా చేయాలో చూసేయండి. ఒక పాన్ తీసుకొని దాంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఇప్పుడు పోపు దినుసులు యాడ్ చేశాను. పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే ఒక గుప్పడు జీడిపప్పులు వేస్తే మధ్యలో తింటుంటే ఆ ఫ్లేవర్ వేరబ్బా. సో యాడ్ చేసేసుకోండి ఒక గుప్పడు. సో ఇది మాడకుండా చూసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. సో అది ఫ్రై చేసుకుంటున్నాను. అలాగే కొన్ని కరివేపాకులు కూడా యాడ్ చేసేస్తున్నాను, మంచి స్మెల్ వస్తుంది కాబట్టి. సో టొమాటోస్ ఏంటంటే ఇవాళ రేపు సరిగా ఉడకట్లేదు. ఎంత పండు తీసుకొచ్చినా కానీ ఉడకట్లేదు. సో నేను పీల్ చేసి అల్లం ముక్కలు, దాని తర్వాత టొమాటోస్ ఒకదాని తర్వాత ఒకటి కూడా యాడ్ చేసుకుని కొంచెం ఉప్పేసి ఉడుకుతుంది ఏమోనని చెప్పేసి ముందుగా ఉప్పేసాను. అయినా కానీ స్టిల్ టొమాటోస్ ఇవాళ రేపు వచ్చేవి అసలు ముక్కగానే ఉంటుంది. మీరు ఎంతసేపు స్టవ్ మీద పెట్టినా కానీ నాకు తెలియదు రీజన్ ఏంటో. సో ఉల్లిపాయలు అయితే ట్రాన్స్పరెంట్గా అయిపోయినాయి, కుక్ అయిపోయింది కదా. ఇప్పుడు కొంచెం మనము ఉప్మాకి మంచి కలర్ రావాలంటే కొంచెం పసుపు యాడ్ చేద్దామండి. పసుపు యాడ్ చేసాం కదా. సో తీసుకుని మూత పెట్టి చూస్తే ఇలా ఉంది. ఇంకా ఇది ఉడికేలాగా కనిపించట్లేదు నాకైతే టొమాటోస్, కానీ వాసన అయితే మంచిగా వస్తుంది. 1 కప్పు బొంబాయి రవ్వకి 3 కప్పులు వాటర్ తీసుకోవాలి. మీరు పొడిగా తినేవాళ్ళైతే 2.5 కప్స్ తీసుకోండి. సో వాటర్ యాడ్ చేసేసుకున్నాను 3 కప్స్. బాగా పొడిగా ఉండేదానికంటే బొంబాయి రవ్వతో చేసుకున్న ఉప్మా మంచిగా కొంచెం మెత్తగా ఉంటేనే బాగుంటుంది. సో ఉండలు కట్టకుండా బాగా నీళ్లు మరిగిన తర్వాత జాగ్రత్తగా పోసుకుంటూ కలుపుకోవాలి. అస్సలు ఉండలు కట్టకూడదు. చూసుకోండి. కలిపేసేసి ఒక 5 నిమిషాలు అలా సిమ్లో పెట్టేసి మూత పెట్టేసామనుకోండి, సూపర్గా ఉడికిపోతుంది. చాలా టేస్ట్గా ఉండే టొమాటో బాత్ రెడీ అయిపోయింది. పైనుంచి 1 స్పూను నెయ్యి ఇలా తగిలించండి, అద్భుతంగా ఉంటుందన్నమాట. సో దీన్ని స్టవ్ ఆపేసేసి నేను ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. సూపర్ టేస్టీ, ఇన్స్టెంట్గా ఒక 5-10 నిమిషాల్లో అయిపోయే బ్రేక్ఫాస్ట్ రెసిపీ. ఈవినింగ్ కూడా చేసుకుని తినచ్చండి. మార్నింగే చేసుకోవాలనే ముందు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు చేసుకుని తినచ్చు, మన ఇష్టం కదా. చూసారు కదా ఎంత సూపర్గా కనిపిస్తుందో. టేస్ట్ కూడా అంతే అద్భుతంగా ఉంది. అల్లం ఫ్లేవర్తో, టొమాటోస్, జీడిపప్పుల ఫ్లేవర్తో సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు కూడా ట్రై చేసుకుని ఏ బ్రేక్ఫాస్ట్ గానో లేకపోతే ఈవినింగ్ స్నాక్ టైంలోనో చేసేసుకుని తినేసి 1 కప్పు టీ లాగిచ్చేసేయండి, అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సైనింగ్ ఆఫ్, విజయ. బాయ్.